హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లకు అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీరు ఈపీఎఫ్ కానీ ఈపీఎస్లో కానీ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బు విత్డ్రా చేసేటప్పుడు కొన్ని రూల్స్ అయితే పాటించాలి. సో మీరు ఇప్పుడు ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం డబ్బులు ఎలా విత్డ్రా చేయాలో మీకు చూపిస్తాను. సో ఏ రూల్స్ పాటించాలో మీకు ఈ వీడియోలో ఉంటుంది. సో దయచేసి ఈ వీడియో అనేది చివరి వరకు అయితే చూడండి. అండ్ ఇందులో ఫామ్ 15G కూడా ఎలా ఫిలప్ చేయాలని మీకు చెప్తాను. సో అది కూడా ఒకసారి మీరైతే ఇన్ డీటెయిల్గా ఉంటుంది, అది కూడా చూడొచ్చు. సో ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ అయితే మీరు ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్ ఉందో అదైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మీరు ఈపీఎఫ్ కానీ ఈపీఎస్ ఫోన్లో అమౌంట్ విత్డ్రా చేయనప్పుడు ఓపెన్ చేసినాక మీకు 2 పాపప్స్ అయితే వస్తాయి. ఒకటి ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ నామినేషన్ ఇన్ఫర్మేషన్. ఆ రెండు మాత్రం కంపల్సరీగా మీరు మ్యాండేటరీగా ఫిల్ చేస్తేనే మీరు ఈపీఎఫ్ కానీ ఈపీఎస్లో ఖాతాలో ఉన్న డబ్బులు మాత్రం మీరు విత్డ్రా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో దయచేసి అయితే అవి ఫాలో అవ్వండి. ఆ ఫాలో అయిన తర్వాత మాత్రమే మీరు ఈపీఎఫ్ ఖాతాలో ఉన్నా కానీ ఈపీఎస్ ఖాతాలో ఉన్నా కానీ అమౌంట్ అయితే విత్డ్రా చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈపీఎస్ ఖాతాలో ఉన్న డబ్బు విత్డ్రా చేయాలంటే మీరు జాబ్ మానేసిన 1 మంత్ తర్వాత మీకు ఏంటంటే ఎగ్జిట్ అయిపోతుంది కదా అక్కడ ప్రీవియస్ కంపెనీలో ఎగ్జిట్ అయినా ఒక వితిన్ 1 మంత్లో మీరైతే డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు మల్టిపుల్ టైమ్స్ విత్డ్రా చేయడానికి ట్రై చేసినప్పుడు ఒకవేళ ఫెయిల్ అయితే మాత్రం మళ్ళీ రావడానికి అయితే అవకాశం ఉండదు. ఎందుకంటే రేర్గా నేను ఇంతకుముందు ఒక పర్సన్ది నేను చూశాను, తను 2 టైమ్స్ ఫెయిల్ అయిపోయింది. సో 3rd టైం అప్లై చేస్తే ఈపీఎస్ ఖాతాలో ఉన్న డబ్బులు అయితే తీసుకోవడానికి రావట్లేదు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అయితే నేను ఏం చెప్తున్నానంటే, మీరు ఒకవేళ కంపెనీలు మారుతుంటే ఓకే, మీ పిఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బులు ఏంటంటే ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి మార్చుకోవచ్చు. బట్ మీరు ఒక 1-2 ఇయర్స్ కనుక గ్యాప్ ఉంటే మాత్రం మీరు ఎలాంటి జాబ్ చేయను అనే ఉద్దేశం ఉంటే మాత్రం మీరు ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న డబ్బులన్నీ అది తీసుకోవచ్చు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను ఏంటంటే మీ ఈపీఎఫ్ ఖాతాలో ఉన్న ఈపీఎఫ్ కానీ ఈపీఎస్ కానీ ఎలా తీసుకోవాలో మీకు చెప్తున్నాను. ఆల్రెడీ ఒక వీడియో చేశాను, మళ్ళీ ఇంకోటి క్లారిఫికేషన్ కోసం చెప్తాను. ఎందుకంటే ఇందులో 15G అడుగుతుంది. ఎవరైతే 1 ఇయర్ అయిపోయి గ్యాప్ వస్తుంది కదా వాళ్ళ కోసం ఇది. సో ఫస్ట్ అయితే మీరు ఏంటంటే నేను చెప్పినట్టు ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ కానీ నామినీ కానీ కేవైసీ కానీ పర్ఫెక్ట్ ఉన్నాయా లేవా చూసుకోండి. నేను ఆల్రెడీ వీటి గురించి నేను ఒక వీడియో అయితే చేశాను. వాటికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉంటే అక్కడ చూడొచ్చు. లేదు అంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను చేసి పెడతాను. బట్ సర్వీస్ ఛార్జెస్ అనేది అప్లికేబుల్ అవుతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏంటంటే ఇప్పుడు మనం క్లెయిమ్ చేసుకోవాలి కాబట్టి ఆన్లైన్ సర్వీస్ ఉంది కదా, ఆన్లైన్ సర్వీస్కి అయితే వెళ్ళండి. ఇక్కడ క్లెయిమ్ అనే ఆప్షన్ ఉంది. ఆ క్లెయిమ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏంటంటే అన్ని డీటెయిల్స్ వస్తాయి. బట్ బ్యాంకును ఒకదాన్ని వెరిఫై చేయమని అడుగుతుంది. మీరైతే ఖచ్చితంగా వెరిఫై అయితే చేయండి. సో చూడండి, వెరిఫై చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏంటంటే ప్రొసీడ్ ఫర్ ఆన్లైన్ క్లెయిమ్ ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే వేరే ఆప్షన్కి వెళ్తుంది. చూపించాను కదా, ఇక్కడ ఆప్షన్ అయితే ఇలా వస్తుంది. మీరు చూడండి, మొబైల్ నెంబర్ వస్తుంది, అకౌంట్ నెంబర్ వస్తుంది, పేరు వస్తుంది, మీ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ వస్తుంది, పాన్ నెంబర్ వస్తుంది, డేట్ ఆఫ్ జాయినింగ్ వస్తుంది, డేట్ ఆఫ్ లీవింగ్ కూడా వస్తుంది. అంటే మీరు చెప్పాను కదా డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది అంటారు, డేట్ ఆఫ్ లీవింగ్ అది కూడా అప్డేట్ అవ్వాలి. సో రీజన్ ఆఫ్ లివింగ్ సర్వీస్ అంది కదా, సెషన్ షార్ట్ సర్వీస్ వస్తేనే మాత్రమే మీరు ఈపీఎఫ్ కానీ ఈపీఎస్ ఖాతాలో ఉన్న అమౌంట్ మొత్తం డ్రా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అలా మీకు రాకపోతే మాత్రం మీరు విత్డ్రా చేయడానికి అవకాశం అయితే ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏంటంటే చెప్పాను కదా, ఒక పర్సన్కి ఏంటంటే ఓన్లీ పిఎఫ్ విత్డ్రాల్ మాత్రం వచ్చింది. అంటే ఫామ్ 19 మాత్రమే వచ్చింది, ఫామ్ 10C అయితే రాలేదు. సో ఫామ్ 19 మాత్రమే చెప్పాను కదా, 2 టైమ్స్ ఫెయిల్ అయింది కాబట్టి తనకు వచ్చింది. సో మీరు జాగ్రత్తగా ఫిల్ చేయండి, లేకపోతే రాదు. మళ్ళీ ఆ అమౌంట్ అయితే అక్కడ ఉండిపోతుంది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఆ ఫామ్ 19 కూడా ఇప్పుడు ఫిల్ చేసేటప్పుడు ఒక 15G అడుగుతుంది. ఆ 15G ఎలా ఫిల్ చేయాలో మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, అప్లోడ్ ఫామ్ 15G ఉంది కదా, ఫామ్ 15G దాన్ని మాత్రం ఎలా ఫిల్ చేయాలని మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. మీరు చూడండి, ఫామ్ 15G ఓపెన్ చేయగానే మీకు అయితే ఇలా ఉంటుంది. సో ఇక్కడ రెడ్ కలర్లో ఉన్నాయంటే నేను ఫిల్ చేసింది. యాక్చువల్లీ మీరు ఎలా ఫిల్ చేయాలో మీకు అర్థం కానికి ఇక్కడ చూపిస్తున్నా ఫ్రెండ్స్. మీకు జూమ్ చేస్తాను. ఇది ఫామ్ 15G, మీకు సేమ్ ఇలా ఉంటుంది. సో ఆ ఫామ్ అయితే మన వాట్సాప్ గ్రూప్లో కానీ వాట్సాప్ ఛానల్గా ఉంటుంది ఒకటి, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను ఆ ఫామ్ 15G అనేది. సో మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేమ్ ఆఫ్ అసెస్సీ అంటే మీ పేరు అండి. మీ పేరు అంటే మీ యూఎన్ పోర్టల్లో ఎలా ఉంటే అలా అయితే మీరు నమోదు చేయండి మీ పేరుని.
ఈ పాన్ ఆఫ్ ది అసెస్ అంటే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. స్టేటస్ వచ్చేసి ఇండివిజువల్ అయితే ఇండివిజువల్. సో ప్రీవియస్ ఇయర్ అంటే పీవై అంటే ప్రీవియస్ అంటే కరెంట్ ఇయర్ అంటే మీ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం అయితే కరెంట్ ఇయర్ అంటారు. సో అలా ప్రీవియస్ ఇయర్ ప్రకారం 2024 ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఏంటంటే 2024 జూలైలో చెప్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ ఇయర్ బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇప్పుడు రైట్ నౌ నేను డేట్ వచ్చేసి మాత్రం 26 వేసుకోండి. ఈ 26 రోజు నేను జూలై రోజు 24లో ఇది రికార్డ్ చేస్తున్నాను కాబట్టి 2024-2025 ప్రీవియస్ ఇయర్ అనేది. ఇక్కడ రెసిడెన్షియల్ స్టేటస్ వచ్చేసి మీకు ఇక్కడ ఇండియన్ అనేది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే ఫ్లాట్ నెంబర్ అడుగుతుంది, వాటి ఎంటర్ చేయండి. నేమ్ ఆఫ్ ప్రిమిసెస్ ఏమైనా దగ్గరలో ఉంటే వాటి ఎంటర్ చేయండి. రోడ్, స్ట్రీటు, ఏరియా, లొకాలిటీ, టౌను, స్టేటు, పిన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా వర్కింగ్ అయితే ఉన్న ఈమెయిల్ ఐడి చేయండి. మోస్ట్లీ నేను ఏమంటారంటే మీరు ఈపీఎఫ్ఓ పోర్టల్లో ఇస్తారు కదా, ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అలాగే ఇక్కడ టెలిఫోన్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో మీరు ఏదైతే అంటే ఈపీఎఫ్ఓ ఖాతాలో ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉంది కదా, దానికైతే అది ఎంటర్ చేయండి. ఇక్కడ వెదర్ అసెస్ టు ట్యాక్స్ అండర్ ద ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటే మీరు ఇంతకుముందు ఎప్పుడన్నా మీరు ఐటీ ఫైల్ చేయడం కానీ లేదు చేస్తే మాత్రం ఎస్ క్లిక్ చేయండి. ఇఫ్ ఒకవేళ మీరు ఎస్ క్లిక్ చేస్తే ఆ ఏది ఇయర్ అనేది మెన్షన్ చేయండి. ఇక్కడ లేటెస్ట్ అసెస్మెంట్ ఇయర్ ఫర్ విచ్ ఈజ్ అసెస్డ్ అంటే 2023, 2024, 2024 అండ్ 2025 ఇలా ఉంటుంది. సో దా డేట్ అయితే ఎంటర్ చేయండి. ఎస్టిమేటెడ్ ఇన్కమ్ ఫర్ దిస్ డిక్లరేషన్ ఈజ్ మేడ్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఈ ఫామ్ 15G ప్రకారం ఎంత అమౌంట్ విత్డ్రా చేస్తున్నారు. ఇప్పుడు 1,50,000 అనుకుందనుకోండి, 1,50,000 ఎంటర్ చేయండి. ఇక్కడ 17th కాలం ఉంది కదా, 17th ఆప్షన్ ఉంది కదా, ఎస్టిమేటెడ్ టోటల్ ఇన్కమ్ ఆఫ్ ది ప్రీవియస్ ఇన్ విచ్ ఇన్కమ్ మెన్షన్డ్ ఇన్ కాలమ్ 16 టు బి ఇంక్లూడెడ్. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఈ 1,50,000 తీస్తున్నారు. అలాగే దాంతోపాటు మీరు మీ ప్రీవియస్ ఇయర్లో అయితే మీరు ప్రీవియస్ ఇయర్లో మీరైతే టోటల్ ఇన్కమ్ ఎంత, ఇప్పుడు సపోజ్ నాకు 3 lakhs ఇంకా అనుకుందాం. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తానండి, 25,000 పర్సన్కి పిఎఫ్ అయితే అంత ఉండదు, కాబట్టి నేను కొద్దిగా మీకు అర్థం కానీ చెప్తున్నాను. తను ఏంటంటే ఒక 3 lakhs అనుకుందాం తనది ఇన్కమ్, అండ్ ఇప్పుడు తనకు 1,50,000 ఉంది కదా, అది ప్లస్ ఇది కలిపితే 4,50,000 అవుతుంది. ఇలా మీరైతే సమ్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీరు ఇక్కడ 18th కాలం వచ్చేసి మీకు ఏంటంటే డీటెయిల్స్ ఆఫ్ ఫామ్ నెంబర్ 15G అదర్ దాన్ దిస్ ఫామ్ ఫిల్డ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. అంటే మీరు ఇంతకుముందుకు ఎక్కడైనా మీరు ఫామ్ 15G ఫిల్ చేశారా, లేదా ఈపీఎఫ్ఓ ఫోటోలో ఇంతకుముందు ఎప్పుడైనా ఫామ్ 15 ఫిల్ చేశారా, చేస్తే దాన్ని ఎన్నిసార్లు ఎంటర్ చేయాలని దాంతోపాటు దాన్ని అమౌంట్ ఎంత కూడా ఇక్కడ ఫిల్ చేయండి. లేదంటే ఇల్లు పెట్టుకోండి, ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇక్కడ మీరు ఫిల్ చేయకుండా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఇక్కడ 19th ఆప్షన్కి వస్తే మీరు ఇక్కడ సీరియల్ నెంబర్ 1 అయితే 1, అలాగే ఐడెంటిఫికేషన్ నెంబర్ ఆఫ్ రిలవెంట్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ అంటే ఇప్పుడు సపోజ్ మనం ఈపీఎఫ్ కాబట్టి మీ యూఎన్ నెంబర్ ఉంటుంది, ఆ యూఎన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. నేచర్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఈపీఎఫ్ ఎంటర్ చేయండి. సెక్షన్ అంటారు కదా విచ్ యాక్ట్ ఈజ్ డిడక్టిబుల్ అంటే మీరు 192 ఆఫ్ ఏ అనేది ఫిల్ చేయండి. ఇక్కడ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఇక్కడ 16th కాలంలో మీరైతే అమౌంట్ ఉంది కదా 1,50,000 అది ఎంటర్ చేయండి. ఇక్కడ సిగ్నేచర్ ఉంది కదా, సిగ్నేచర్ దగ్గర మీ సిగ్నేచర్ అయితే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ డిక్లరేషన్ వస్తుంది. యువర్ నేమ్ యాజ్ ఈపీఎఫ్ అని ఉంది కదా, సో అంటే ఇక్కడ కాల్ ఉన్న దగ్గర మీ పేరు రాయండి. ఇక్కడ చూడండి 2 times సేమ్ అడుగుతుంది. ఇక్కడ ఏం లేదు, మీరు ఈ ఇయర్ అయితే ఏ ఫైనాన్షియల్ ఇయర్ ఎప్పుడు ఎండింగ్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ మీరు 2024లో చేసి ఉంటారేమో, 2024 ఎండింగ్ మార్చి 31st వస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ 24లో చేస్తున్నా, బట్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసి 2025-26 కిందకి వస్తుంది కాబట్టి అది ఎంటర్ చేశాను అసెస్మెంట్ ఇయర్. అండ్ దాని యొక్క ఈ అసెస్మెంట్ ఇయర్ యొక్క ఎండింగ్ అంటే ఈ ఇయర్ది ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే మనకు మార్చి 31st అంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఏంటంటే ఏప్రిల్ 1st నుంచి మార్చ్ 31st వరకు ఉంటుంది ఎవ్రీ ఇయర్. కానీ జనరల్గా ఏంటంటే మనకు జనవరి 1st డిసెంబర్ 31st ఉంటుంది, కానీ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ఏంటంటే ఏప్రిల్ 1st మార్చ్ 31st ఉంటుంది. సో అందుకోసమని ఇక్కడ 31st March 2025 ఇది ఎంటర్ చేయండి. అసెస్మెంట్ ఇయర్ అంటే 2025-2026 ఎంటర్ చేయండి. అలాగే సేమ్ లైక్ దట్ మళ్ళీ ఒకసారి అదే రిపీట్ చేయండి. రిపీట్ చేసిన తర్వాత కింద చూడండి సిగ్నేచర్ ఆఫ్ ది డిక్లరెంట్ ఉంది కదా, అక్కడ మీ సిగ్నేచర్ పెట్టి ప్లేస్ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, వరంగల్, ఖమ్మం ఇది పెట్టి సపోజ్ మీరు ఏదైతే ఏ రోజునైతే మీరు ఈ ఫామ్ అప్లోడ్ చేయాలనుకుంటారో ఆ రోజు డేట్ వేయండి. ఆ డేట్ వేసిన తర్వాత
ఈ పార్ట్ 2 ఉంటుంది. ఈ పార్ట్ 2 అనేది మీరైతే ఫిల్ చేయకండి, మ్యాండేటరీ చెప్తున్నా, ఈ పార్ట్ 2 ఫిల్ చేయకండి. సో ఎంటీగా విడిచిపెట్టండి, వాళ్ళు ఫిల్ చేసుకుంటారు. ఈ ఫామ్ అనేది మీరు స్కాన్ చేసుకోండి, నీట్గా స్కాన్ చేసుకొని 1 MB లోపు మాత్రం ఇదైతే ఉండే విధంగా చూసుకోండి. మోర్ దెన్ 1 MB ఉంటే మాత్రం అప్లోడ్ అవ్వదు. సో 1 MB లోపు ఉండే విధంగా చూసుకోండి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని, ఈ ఫామ్ 15G అనేది ఈపీఎఫ్కి మాత్రమే, నాట్ ఈపీఎస్. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మళ్ళీ ఇక్కడ చూడండి, అడ్రస్ ఎంటర్ చేయండి. అడ్రస్ దగ్గర మాత్రం ఖచ్చితంగా మీరు అడ్రస్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ అడ్రస్ ఎంటర్ చేయండి. అడ్రస్ తర్వాత మీరు చెక్ బుక్ ఉంటుంది కదా, చెక్ బుక్ కూడా మీరు ఎంటర్ చేయాలి, అప్లోడ్ చేయాలి. ఆ చెక్ బుక్ యొక్క సపోర్ట్ ఫైల్ ఏంటంటే మినిమం 100 KB, మ్యాక్సిమం 500 KB ఉండాలి. సో దాని తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత మీరు ఏంటంటే ఇక్కడ టిక్ ఉంటుంది, చెక్ బాక్స్ ఉంది. ఆ చెక్ బాక్స్ క్లిక్ చేసి తర్వాత మీకు ఏంటంటే సెండ్ ఓటీపీ ఉంటుంది. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే గెట్ ఆధార్ ఓటీపీ ఉంటుంది కదా, గెట్ ఆధార్ మీద ఓటీపీ క్లిక్ చేస్తే మీకు ఓటీపీ అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చిన ఓటీపీని అయితే మీరు ఎంటర్ చేయండి. సో ఇదైతే ప్రాసెస్ అవుతుంది. ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే అక్కడ మీరు ఏదైతే ఈ ప్రాసెస్ అంతా చేశారు కదా, అదంతా మీకు ఒక PDF రూపంలో వస్తుంది. ఆ PDFని అయితే సేవ్ చేసుకోండి. మీకు ప్రూఫ్గా నేను చేసింది ఇక్కడ చూపిస్తున్నాను, ఇలా వస్తుంది. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ మీరు క్లెయిమ్ స్టేటస్కి వెళ్ళొచ్చు, ట్రాక్ క్లెయిమ్ స్టేటస్కి. ఇక్కడ వెళ్తే మాత్రం మీకు కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, నేను ఫామ్ 19 చూడండి. ఇక్కడ ఫామ్ 19లో మీకు సెటిల్ అని వచ్చింది కదా, ఇక్కడ మీకు గమనిస్తే మీరు చూడండి. సో ఇది ఫామ్ సెటిల్ అయితే అయిపోయింది, ఇలా సెటిల్ అయిపోతుంది ఫ్రెండ్స్. అలాగే ఫామ్ 10C కూడా సేమ్ లేదు, ఇక్కడ ఫామ్ 15G కూడా అడగదు. జస్ట్ మీరు మళ్ళీ ఏమైనా చెక్ బుక్ కానీ పాస్బుక్ కానీ ఎంటర్ చేసి మీరు ఆ డీటెయిల్స్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఆధార్ ఓటీపీతో వెరిఫై చేస్తే అయిపోతుంది. విత్ ఇన్ 1 వీక్ టైంలో మ్యాక్స్ మీ క్లెయిమ్ అయితే సెటిల్ అవుతుంది. సెటిల్ అయినా ఒక 2, 3, 4 అంటే మ్యాక్స్ 15 డేస్లో మీకు అమౌంట్ అయితే పడిపోతుంది. సో నేను ఆల్మోస్ట్ నాకు 1,50,000 దాకా నేను తీసుకున్నా ఫ్రెండ్స్. సో నేనైతే తీసుకున్నాను. ఇప్పుడు రీసెంట్గా ఒక పర్సన్కి కూడా నేను చేశాను, తనకు కూడా వచ్చింది. సో ఇలా చాలామంది అడుగుతున్నారు కాబట్టి మీకు ఈ వీడియో చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఇంకెక్కడైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఒకవేళ మీకు చేయడం రాకపోతే నాకు కింద మనకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, ఆ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేయొచ్చు. సో సర్వీస్ ఛార్జ్ అయితే అప్లికేబుల్ అవుతాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్, మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సింది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.